ఈ ఆటని ఒకరే ఆడుతున్నట్టయితే వారికి వచ్చిన జవాబు ఏదైతే ఉందో, ఉదాహరణకి ఈ లెక్కలో 1812 అని వచ్చింది. కొంతమందికి మూడంకెల సంఖ్య కూడా రావచ్చు. సరే, ఆ జవాబు మూడంకెలైనా సరే, నాలుగంకెలైనా సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల్ని కూడాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన లెక్కలో 1+8+1+2 ఇది కూడితే ఎంత వస్తుంది చూద్దాం. సరేనా, ఇక్కడ 12 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సంఖ్యలో రెండు అంకెలు ఉన్నాయి కదా, మళ్ళీ కూడమని చెప్పాలి. అంటే 1+2 అంటే చివరిగా వచ్చేది ఒక అంకె. దాని విలువ ఎంత అంటే 3. అంటే ఒక అంకె వచ్చేంత వరకు కూడుతూ వెళ్ళండి అని చెప్పాలన్నమాట. మీకు జవాబు 3 వస్తుంది అని మనం ముందే వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అరే ముందే ఇలా చెప్పాడు 3 వస్తుందని అని. అలా అనమాట. ఎక్కువ మంది పాల్గొన్నట్టయితే మనము ఈ జవాబు 3 వస్తుందని ముందే చెప్పనవసరం లేదు. అందరికీ జవాబులు వచ్చిన తర్వాత వాళ్ళు మీకు వచ్చిన జవాబుని పక్క వాళ్ళకి వచ్చిన జవాబుతో పోల్చుకొని చూసుకోండి అని చెప్పొచ్చు. అప్పుడు ఆ తరగతిలో ఉన్న వాళ్ళందరూ, లేకపోతే అక్కడ బృందంలో ఎవరైతే ఉన్నారో ఈ ఆటలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మాకు 3 వచ్చింది 3 వచ్చింది అని అంటారు కదా. అప్పుడు అది భలేగా అనిపిస్తుంది. అయితే ఎందుకు 3 వచ్చింది అన్నది ఇప్పుడు ముఖ్యం. సరేనా. అలాగే అందరికీ ఒకే జవాబు వచ్చింది కాబట్టి మళ్ళీ మనం వాళ్ళకి ఒక సమైక్యత సందేశం వినిపించవచ్చు. మరి మీరందరూ మొదట్లో వేరే వేరేగా నెంబర్లు తీసుకున్న సంఖ్యలు ఆ, ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ రాశారు. ఉం? అయినా సరే అందరికీ చివరికి ఒకే జవాబు వచ్చింది కదా, కాబట్టి సమైక్యంగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి, పోట్లాడుకోరాదు అనవసరంగా, అలా సందేశం ఇవ్వచ్చు. మరి మొత్తానికి మనము జవాబు 3 ఎందుకు వచ్చింది అందరికీ అన్నదాన్ని ఆలోచిద్దాం. ఇది తెలుసుకోవడం కోసం మనము మళ్ళీ పట్టికని తయారు చేద్దాం. 4 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఉండే విధంగా నేను పట్టిక తయారు చేస్తాను. అయితే ఇప్పుడు నేను 1 నుంచి 9 వరకు అంకెలు రాయాలి కదా. నాకు తోచిన విధంగా ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకె రాస్తూ ఉన్నాను. 1 నుంచి 9 వరకు రాస్తున్నాను. ఇలా రాశాను. తర్వాత 3 గళ్ళు మిగిలిపోయాయి. ఈ 3 గళ్ళు మిగిలిన దగ్గర మనము చెప్పాను కదా, 1 1 1 లేదా 4 4 4 లేదా 7 7 7 ఇలా పెట్టుకోమని చెప్పాను. అయితే ఇది మరింత జనరలైజ్డ్ గా ఉండడం కోసం మనం ఏం చేద్దామంటే, ఇదిగో ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్నా చూడండి. ఇక్కడ పేర్లు పెట్టుకుంటా. ఆల్ఫా, బీటా అంటే ఇవి 1 నుంచి 9 వరకు అంకెల్లాగా భావించుకుందాం. ఆల్ఫా అనేది 1 నుంచి 9 వరకు ఏదో ఒక అంకె, బీటా అనేది కూడా 1 నుంచి 9 వరకు ఏదో ఒక అంకె. అయితే ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా అలా అనమాట. గామా అంటే ఉదాహరణకి ఇది 1, ఇది 2, ఇది 3 అలా అనుకుందాం. సరేనా. గామా, డెల్టా, ఎప్సిలాన్, సిగ్మా, సై, పై, ఈటా ఇలా అన్నమాట. ఇలా ఒక 9 సింబల్స్ ఆకారాలు రాశాను. ఇవి కాకుండా ఇప్పుడు మనం మిగిలిన 3 గడుల్లో 1 1 1 లేకపోతే 4 4 4 లేకపోతే 7 7 7 అనుకున్నాం కదా. సరే, ప్రస్తుతానికి సులభంగా ఉండడానికి 1 1 1 అని రాశాను. మీ ఇష్టం, మీరు 4 4 4 రాసుకుంటాను కూడా మీ ఇష్టం. సరే, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు చూద్దాం. వీటన్నిటిని కూడాలన్నప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ 1 ఉంది కదా, అంటే అది 1 × 100 ప్లస్ ఆల్ఫా × 10 ప్లస్ బీటా అన్నట్టు. అలాగే తర్వాతది మళ్ళీ ఇది చూస్తే మీకు 1 × 100 ప్లస్ గామా × 10 ప్లస్ డెల్టా. ఆ తర్వాతది ఎప్సిలాన్ × 100 ప్లస్ సిగ్మా, ఇది ఇంటూ ఇక్కడ గామా × 10 ఇక్కడ
అట్లాగే ఇక్కడ సిగ్మా ఇంటూ 10 ప్లస్ సై. తర్వాత అలాగే ఇక్కడ 5 ఇంటూ 100 ప్లస్ ఇక్కడ ఈటా ఇంటూ 10 ప్లస్ 1 ఇలా ఉంది. ఇప్పుడు గమనిద్దాం, దీన్ని కొంచెం ఇలా రాసుకొని ఇప్పుడు మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు? 100 కామన్ తీసుకుంటే 2 ప్లస్ ఎప్సిలాన్ ప్లస్ 5. అట్లాగే 10 కామన్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ సిగ్మా ప్లస్ ఈటా. అది కాకుండా మనకి ఇంకా ఏం మిగిలాయి? బీటా ప్లస్ డెల్టా ప్లస్ సై ప్లస్ 1. ఇది మిగిలింది కదా. ఆ 1 మిగిలిన దాన్ని నేను ఇటు రాస్తాను, 1 ప్లస్ ఇలా రాస్తాను, సరేనా? ఇలా మిగిలాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే, మనము అంకెల్ని కూడుతున్నప్పుడు ఏం జరుగుతుంది గమనించండి. ఉదాహరణకి నాకు ఇంతకుముందు తీసుకున్న దాంట్లో 1800 జవాబు ఒకసారి గమనించండి. 12 ఉంది కదా. 1812లో మీరు జాగ్రత్తగా గమనిస్తే 1 ప్లస్ 8 ప్లస్ 1 ప్లస్ 2లో మనకి చివరిగా ఏం మిగిలింది అంటే 3 మాత్రమే మిగిలింది కదా. ఆ 3 మిగలడానికి మనం ఎలా భావించవచ్చు అంటే, ఈ 1 ప్లస్ 8 9 ఉంది కదా, ఈ 9 చివరికి వచ్చే జవాబు మీద ప్రభావం చూపించట్లేదు అని భావించవచ్చు. అంటే ఎప్పుడైతే అంకెల్ని కూడినప్పుడు 9 వస్తుందో ఆ 9ని మనము మర్చిపోయినా సరే, అంటే కేవలం ఇక్కడ 18 12 అని ఉంది కదా, అందులో 1 ప్లస్ 8 9 కదా, ఆ 9ని ఇచ్చే భాగాన్ని కోల్పోయినా సరే మిగిలిన భాగం 1 ప్లస్ 2 అది 3ని ఇస్తోంది అన్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకొక ఉదాహరణ కావాలంటే మళ్ళీ చూద్దాం. ఇలా ఉదాహరణకి మనకి ఒక సంఖ్య ఉందనుకుందాం. ఇందులో నేనేమంటానంటే, విడివిడిగా అంకెల్ని కూడినప్పుడు వచ్చే జవాబు ఎంత ఉంటుంది చూద్దాం. 1 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 5 ప్లస్ 4 ఇదంతా కలిపితే ఎంత వస్తుంది అన్నది ప్రశ్న. సరే చూద్దాం. ఇదొక 9, ఇదొక 9 అంటే 18 అయింది కలిపితే. మళ్ళీ ఇదొక 9, 1 ప్లస్ 8 9 అంటే అక్కడికి 27, మళ్ళీ ఇదొక 7 కదా, మొత్తం 34 అయింది. 34 అయింది. మళ్ళీ దీన్ని కలిపితే 3 ప్లస్ 4 లాగా కూడితే 7 వచ్చింది. అయితే నేనేమంటానంటే, ఇందులో ఎక్కడెక్కడ 9 ఉందో దాన్ని మొదలే తీసేద్దాం. కూడి తర్వాత ఇప్పుడు 1 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9 ఇలా విడివిడిగా కూడే బదులు మనము ఎక్కడెక్కడన్నా 9 కనబడితే అది లేనట్టుగా భావిద్దాం. అంటే ఉదాహరణకి ఇక్కడ 9 ఉంది కదా, కాసేపు ఇది లేనట్టుగా భావిద్దాం. ఈ 5 ప్లస్ 5 4 కలిపితే 9 అవుతుంది కదా, అంటే ఇది కూడా లేదని భావిద్దాం. అలాగే ఈ 1 8 కలిపితే 9 అవుతుంది కదా, అది కూడా లేదని భావిద్దాం. ఇక మిగిలింది కేవలం 7, అదే ఇక్కడ వచ్చిందని కూడా చూసుకోవచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా అంకెల్ని కూడుతున్నప్పుడు 9 అనేది ఉంటే ఆ 9 చివరికి వచ్చే జవాబులో దాని యొక్క ప్రభావం ఏమీ మనకు కనబడట్లేదు కదా. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇది 100 సార్లు ఈ నెంబర్ ఉంది కదా, దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే 99 సార్లు అదే నెంబర్ ప్లస్ ఒక్కసారి అదే నెంబర్. 99 సార్లు అదే నెంబర్ ప్లస్ ఒక్కసారి. అర్థమైంది కదా. అంటే 99 సార్లు ఇది, మళ్ళీ ఒక్కసారి అదే చేస్తే మొత్తం 100 సార్లు అన్నట్టే కదా. అలా అలా విడదీసి రాసాం వాటిని ప్రస్తుతానికి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ 10 ఉంది కదా, దీన్ని కూడా ఏం చేస్తానంటే నేను 9 సార్లు ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ సిగ్మా ప్లస్ ఈటా అంటాను, ప్లస్ ఒక్కసారి మళ్ళీ అదే సంఖ్య సిగ్మా ప్లస్ ఈటా. ఎందుకు? ఇప్పుడు 9 సార్లు ఈ మొత్తం నెంబర్ ఇంటూ ఒక్కసారి ఆ మొత్తం నెంబర్ చేస్తే మరి ఓవరాల్ గా 10 సార్లు ఆ నెంబర్ తీసుకున్నట్టే కదా ఈ ఫలానా నెంబరు. అలా అన్నమాట. అలా ఇక్కడ కూడా మనము వీటిని విడదీసి రాసాం ప్రస్తుతానికి. తర్వాత ఎందుకు ఇలా రాస్తున్నాం అన్నది కాసేపట్లో అర్థమవుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన నెంబర్ ఏది ఉందో అది రాస్తున్నాం. అంటే 1 ప్లస్ బీటా ప్లస్ డెల్టా ప్లస్ సై. ఇప్పుడు గమనించండి, మనకి తెలుసు ఈ ఆల్ఫా బీటా గామా ఇలాంటివన్నీ కూడా ఆ నెంబర్లన్నీ కూడా 1 నుంచి 9 వరకు ఉండే అంకెలు అని తెలుసు. కాబట్టి మనం ఇక్కడ
99 ఇంటూ అలాంటి ఒక అంకెల కూడిక చేస్తే ఇదేదో ఒక సంఖ్య వస్తుంది కదా, ఆ సంఖ్యని మనము 99తో గుణిస్తున్నాం అంటే ఒక రకంగా 9తో గుణిస్తున్నట్టే. మనం ఇంతకుముందే చూసాము, 9 అనే నెంబర్ ఉన్నప్పుడు, 9 అనే నెంబరు ఒక సంఖ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాటన్నిటిని కూడినప్పుడు మనకు వచ్చే జవాబు మళ్ళీ 9 అవుతుంది. ఒకసారి మీకు అనుమానం వస్తే చూడండి. 9 ఇంటూ 2 చేస్తే మనకి 18 వచ్చింది. మళ్ళీ 1 + 8 9. అట్లాగే 9 ఇంటూ 11 చేద్దాం, 99 వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం అంకెల్ని కూడితే 9 + 9 అంటే 18, మళ్ళీ కూడితే 1 + 8 అది 9 అవుతుంది. అలా అంటే 9తో మనము ఏదైనా ఒక సంఖ్యని గుణించినప్పుడు, 0 కాకుండా వచ్చే ఏదైనా సంఖ్యని గుణించినప్పుడు మనకి ఏదైతే జవాబు వస్తుందో ఆ జవాబులోని అంకెల్ని కూడితే మళ్ళీ మనకు 9 వస్తుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. అలా అయితే ఇక్కడ మనం అన్ని కూడా ఇంటిజర్స్ తీసుకుంటున్నాం, అది ముఖ్యం. 9ని ఏదైనా నెంబర్తో గుణించినామా అంటే అక్కడ ఆ ఉద్దేశం అనేది ఇంటిజర్ నెంబర్తో గుణించామనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాం. సరే, కాబట్టి ఇప్పుడు మరి 99 ఇంటూ ఈ ఫలానా సంఖ్యతో చేసినప్పుడు ఏదైతే నెంబర్ వస్తుందో అవన్నీ అంకెలు కూడితే మనకి 9 వస్తుంది. కాబట్టి ఈ మొత్తం బదులు మనము కేవలం 9 అని రాసుకోవచ్చు. మనం ఎలాగో చివరికి ఒకే అంకెలోకి వచ్చినట్టు చేయాలి కాబట్టి. అలాగే ఇక్కడ నేరుగా 9 ఇంటూ ఫలానా నెంబర్ లాగా ఉంది, ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ సిగ్మా ప్లస్ ఈటా. ఇక్కడ కూడా మరి 9 ఇంటూ ఒక 0 కాని నెంబర్ ఉంది కాబట్టి వాటన్నిటిని అంకెలు కూడినప్పుడు కూడా ఆ గుణించిన తర్వాత వచ్చే అంకెలన్నీ కూడితే కూడా మళ్ళీ ఒక 9 వస్తుంది. కాబట్టి అదొక 9 రాసుకుందాం. తర్వాత ఏం మిగిలాయి రాద్దాం. ఇంకా ఇక్కడ ఏం మిగిలాయి, 2 + ఎప్సిలాన్ ప్లస్ ఇదంతా ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, కలిపితే అది 3 అవుతుంది. తర్వాత ఇంకేమి ఉన్నాయి చదవద్దాం. ఎప్సిలాన్ ప్లస్ ఫై ప్లస్ ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ సిగ్మా ప్లస్ ఈటా కదా. సరేనా, ఇంకా ఏం మిగిలాయి, ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ సిగ్మా ప్లస్ ఈటా ప్లస్ బీటా ప్లస్ డెల్టా ప్లస్ సై, ఇది మిగిలింది. సరేనా, ఇప్పుడు మళ్ళీ ఇందులో మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు ఇవేంటి ఆలోచిస్తే, మనము 1 నుంచి 9 వరకు అంకెలు రాసే బదులు వాటి బదులు ఈ సింబల్స్ లాగా రాసుకున్నాం, ఈ గుర్తులు రాసుకున్నాం. అంటే వాస్తవానికి ఇవన్నీ కూడితే ఎంత వస్తుంది, 1 + 2 + 3 + డాట్ 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 అప్ టు 9 వచ్చినట్టు. అంటే ఇవన్నీ కలిపితే ఎంత, 1 + 2 + 3 అట్లా 9 వరకు కూడితే ఎంత వస్తుంది, మీకు తెలియంది ఏమి కాదు, 45 వస్తుంది. సులభంగా కూడే పద్ధతి ఏంటి, 1కి 9 కలుపు 10 అయింది. మళ్ళీ ఇక్కడ 8 ఉంది కదా, ఇటు పక్కకి 7 ఉంది కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ 2కి 8 కలిపితే అదొక 10, 3కి 7 కలిపితే అదొక 10, 4కి 6 కలిపితే అదొక 10, ఇట్లా 40 వచ్చింది. మధ్యలో ఒక 5 ఉంది, 45. సరేనా, 45 వచ్చింది. అంటే మొత్తానికి మనకి ఏం మిగిలినట్టు ఇప్పుడు 9 + 9 + 3 + 45 ఉన్నట్టు. ఇప్పుడు ఇందులో మరి ఈ 45ని మనము 4 + 5గా రాసేసుకుంటే ఇది కూడా ఒక 9 అయింది. ఇప్పుడు మొత్తానికి మనకి ఏముంది, 9 + 9 + 3 + 9 కదా, అంటే 30 వచ్చినట్టు. మరి 30 వచ్చినప్పుడు 3 + 0 అంటే 3 కదా జవాబు. ఆ విధంగా మనకి చివరి జవాబు 3 వచ్చిందనమాట. ఇంకోలాగా చెప్పాలంటే మనకి ఎక్కడెక్కడైతే 9 ఉందో దాన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనుకున్నాం. ఆ లెక్కన చూసుకుంటే ఈ 9 అలాగే ఈ 45లో 4 + 5 9 వాటిని గమనంలోకి తీసుకోకుండా ఉంటే మనకి ఇక మిగిలేది 3, అదే చివరి జవాబు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మీరు కూడా లెక్క చేసిన తర్వాత ఎందుకు ఫలానా జవాబు వచ్చింది అని విశ్లేషించుకోగలిగితే బాగుంటుంది. అయితే ఇక్కడ సాగదీసి చెప్పినట్టు అనిపించినా ఇలా గనక విశ్లేషించుకునే అలవాటు మీకు వస్తే ఆ తర్వాత మీకు ఆత్మవిశ్వాసము ఎంతో పెరుగుతుంది. దాంతో మీరు భవిష్యత్తులో కూడా ఇతరులు కష్టం అనుకునే లెక్కల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేందుకు కృషి చేయగలుగుతారు.
ఇక్కడ కొన్ని మంచి వెబ్సైట్లు ఉన్నాయి, మీరు స్క్రీన్ షాట్ లాగా తీసుకోవచ్చు. తర్వాత మనము ఇంకొక విషయం గమనిద్దాం. అదేంటంటే, మరి నేను ఇక్కడ ఒకటి 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 అని రాసుకున్న మూడు ఖాళీ గదుల్లో కదా, అక్కడ నేను నాలుగు 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 రాస్తే ఏమయ్యేది ఒకసారి పరిశీలిద్దామా? ఏమయ్యేది ఒకసారి చూడండి. ఇక్కడ ఒకటి బదులు నాలుగు రాసి ఉంటే ఈ గుణకారంలో 4 × 100 వచ్చేది. 1 × 100 బదులు 4 × 100 వచ్చేది. మళ్ళీ ఇక్కడ కూడా 4 × 100 వచ్చేది. ఇక్కడ ఒకటి బదులు 4 వచ్చేది. అంటే ఏమయ్యేది లెక్కలో? అదనంగా మనకు ఇక్కడ అదనంగా ఒక 300 వచ్చినట్టు, మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక 300 వచ్చినట్టు, మళ్ళీ అలాగే ఇక్కడ ఒక 3 వచ్చినట్టు. అంతేనా? మరి ఇవన్నీ మనం కూడితే ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి, సరేనా? 300 ప్లస్ 300 600 ప్లస్ ఇది ఒక 3 అంటే 603 అయింది. మరి 603ని కూడినప్పుడు ఆ అంకెల్ని 6 + 0 + 3 కూడితే 9 వచ్చింది కదా. అంటే మరి మనం తెలుసుకున్నాం కదా, 9 వచ్చినప్పుడు అది చివరి జవాబులో ఈ 9 పరిగణలోకి రాదు అని తెలుసుకున్నాం. కాబట్టి మనం అక్కడ 4 4 4 పెట్టినప్పుడు కూడా మనకి మళ్ళీ ఇంత ఉంది అనుకున్నట్టుగా, ఇంత ఉంది చూసినట్టుగా 3 అనేది మాత్రమే మిగిలిందనమాట. ఈ 9 ఎలాగో పరిగణలోకి రాదు కాబట్టి. మీరు అదే విధంగా 7 7 7 ఉన్నప్పుడు ఏమవుతుంది కూడా గమనించవచ్చు. ధన్యవాదములు. ఈ లెక్కని నేను ఐఐటి ఢిల్లీ గ్రంథాలయంలో ఒక పుస్తకంలో చదవటం జరిగింది. అక్కడ టెక్ ఫెస్ట్ జరుగుతున్న సందర్భంగా వెళ్ళినప్పుడు ఒకరోజు ముందే చేరుకోవడం వల్ల ఆ ఒకరోజు ఏం చేయాలి వృధా కావద్దు అని చెప్పి గ్రంథాలయానికి వెళ్ళి లాజిక్స్ ఉండే పుస్తకం ఒకటి తెరిస్తే అందులో ఇది కనబడింది. మీరు కూడా ఇలా తెలుసుకుంటూ ఉండండి, తెలియపరుస్తూ ఉండండి. ధన్యవాదాలు.